హాయ్ అండి. ఈరోజు నేనైతే పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చింతపండు నానేసుకొని మన పులుపుకు తగ్గట్టుగా తీసుకోవాలండి. ఈ పచ్చి పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మన టేస్ట్కు పులుపు తగ్గట్టు తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఇంపార్టెంట్ అండి కొత్తిమీర అనేది పచ్చి పులుసులోకి. ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఒక 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే స్పెషల్ అంటే ఉల్లిగడ్డే పచ్చి పులుసులోకి. అందుకే ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మంచిగా పీసుకోవాలి ఉల్లిగడ్డలు అనేది. చూసారు కదండి, అది చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి. ఈ పచ్చి పులుసులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆ సాల్ట్ ఉల్లిగడ్డలకు కూడా పట్టేసుకోవాలి కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. నేనైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తానండి. ఆయిల్ వేసుకునేటప్పుడు అది మీ ఆప్షను. కొంచెం ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆ చిటపట అన్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. మనం ఎందుకంటే ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పచ్చి పులుసులు అన్నీ వేసాం కదా, అందుకోసం తాలింపులో ఎక్కువ అవసరం లేదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చి పులుసులోకి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి పచ్చి పులుసు వేయకూడదు. ఈ స్పెషల్ అదేనండి పచ్చి పులుసు అంటే. చూసారు కదా, రెడీ అయిపోయింది చూడండి. పచ్చి పులుసు టేస్ట్ అంటారా, మాదండి సూపర్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.